అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో 3 రోజులు జరిగిన సేనతో సేనాని కార్యక్రమం చాలా అట్టహాసంగా చేశారు. అయితే ప్రధానంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అయితే మొత్తం అంతా తను కష్టపడి మొత్తం 3 రోజులు సక్సెస్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మనతో పాటు సుందరపు విజయ్ కుమార్ అయితే ఉన్నారు. సార్, ఏం చెప్తారు? 3 రోజులు మీ చేతుల మీదగా ఎంతో కష్టపడ్డారు, చాలా సక్సెస్ చేశారు మొత్తం ఈ 3 రోజులు కార్యక్రమం. ఏమంటారు? కష్టమేం లేదండి. అంతా కుటుంబాన్ని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. అందరం కూడా మరి మనసు విప్పి పూర్తిగా అసలు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఏం చేసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్కరు అభిప్రాయం తెలియజేశారు. దాని మీద ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. డెఫినెట్గా పార్టీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. త్రిశూల్ అనే కార్యక్రమం మొదలుపెట్టు. ఆ కార్యక్రమం ద్వారా కార్యకర్తల్ని డైరెక్ట్గా స్టేట్ ఆఫీస్తో సెంట్రల్ ఆఫీస్తో అనుసంధానం చేస్తాం. అది వాళ్ళంతా కూడా వాళ్ళే స్వయంగా చూస్తారు. దాని ద్వారా మరొక ఇదేంటంటే, ఎవరైనా ఇప్పుడు అనేక మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళకి వాస్తవానికి జనసేన అంటే ఒక పోరాట పార్టీ. ఆ పోరాటం ఎక్కడ కూడా వదలకుండా మనం ముందుకెళ్ళగలిగితే అతి త్వరలో ఇది మరి జాతీయ పార్టీ అవుతుందనే ఒక పిలుపును కూడా ఇవ్వటం అది శుభ పరిణామం. ఎందుకంటే ఇది మొత్తం దేశానికే ఆయన ఇచ్చిన ఒక మెసేజ్. ఇది విశాఖపట్నం వేదికగా ఇది చెప్పడం అనేది విశాఖపట్నం ఉత్తరాంధ్రకి చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ కూడా డెఫినెట్గా ఇది ఒక జాతీయ పార్టీ అయినంత వరకు కూడా మరి మేము వదిలే ప్రసక్తి లేదు. పోరాటాలు చేసే పరిస్థితి, అందరికీ కూడా అండదండగా ఉండే పరిస్థితి మేము తీసుకొస్తాం. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కొత్త రక్తం చూడొచ్చు అంటారా జనసేన పార్టీలో? ఎప్పుడు కొత్త రక్తం ఉంటుంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం రేపటి తరానికి ఆశాజనకంగా ఉంటుంది. రేపటి తరానికి భవిష్యత్తుకి ఆ బంగారు బాట వేస్తాం. అది ఆల్రెడీ కనీసం ఒక 15-20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా కంటిన్యూస్గా మరి ఉన్నారు. మీరు అనేక మంది తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు ఏ పార్టీ అయినా పిల్లలు మాత్రం జనసేన పార్టీ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. మనం ఈరోజు మండల స్థాయి నుంచి ప్రతి కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తాను. దాన్ని నేను సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే స్వయంగా చూస్తాను. అలాగే త్రిశూల్ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నారు. అలాగే వచ్చి ఎలక్షన్స్లో జనసేనలో కొత్త రక్తం అయితే కంపల్సరీగా ఉంటుంది. కొత్త వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. ఇదే మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పి యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.